ప్రధానంగా కురుమ యాదవ సామాజిక వర్గం నుంచి కేవలం బీర్ల ఐలయ్య ఒక్కడు మాత్రమే కనబడతా ఉన్నాడు. సో అవకాశం వస్తే ఐలయ్య తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనబడట్లేదు. సో స్వాగతిస్తారా దీన్ని అవకాశం వస్తే? తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వం, మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఏ రకంగా పనిచేయమని నన్ను ఆదేశిస్తే ఆ రకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యం కాబట్టి నిత్యం ప్రజలలో ఉండి రేపు స్థానిక సంస్థలలో అత్యధికంగా 99% కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నా వంతు కృషి చేస్తా. రేవంత్ రెడ్డి అన్న గారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు అత్యధిక మెజారిటీ అంటే గుర్తొచ్చింది భువనగిరి, నల్గొండ, ఖమ్మం. ఈ బెల్ట్ అంతా కూడా అత్యధిక మెజారిటీ తోటి పార్లమెంట్ సభ్యులంతా గెలిచారు. ప్రధానంగా మీ భువనగిరి విషయానికి వస్తే చామల అనే వ్యక్తి గెలుస్తాడా ఓడతాడా తెలియదు. బీసీ అభ్యర్థిని క్యామ మల్లేష్ను దించారు. సో బీసీ నినాదం ఎక్కువ పోయింది బూరా నర్సాయితో. సో ఇదంతా చూస్తే 2,30,000 మెజారిటీని తీసుకొచ్చారు. సో ఎట్లా ఏమనిపిస్తుంది భువనగిరికి సంబంధించి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తుంది. వాళ్ళు ఏదో కుల రాజకీయాలు చేయాలని, మత రాజకీయాలు చేయాలని, కులం ఈక్వేషన్ కాదు. అసలు చామలకు భువనగిరిలో పోటే లేదు. ఎవరున్నారు? ఒక ఛానల్ వాళ్ళు తిరిగా, ఒక ఛానల్ వాళ్ళు తిరిగా. టైట్ ఉంది. ఎక్కడ టైట్ ఉంది? 2,25,000 మెజార్టీ ఉంటే టైట్ ఉన్నట్ట. మా కాన్స్టిట్యున్సీలో ఒక అతను గౌడ కమిటీ నిలబడ్డాడు, ఒక అతను కుర్మ కమిటీ నిలబడ్డాడు. పోయినసారికి ఓటింగ్ పర్సెంట్ తక్కువ వచ్చినా మేము 16,000 పైచీలకు మెజార్టీ ఇవ్వగలిగినామంటే కాంగ్రెస్ పార్టీ. అది తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ప్రజలకు ఒక్కొక్క ఫలాలు అందియాలనే ఉద్దేశంతో గడిల పాలన బద్దలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ కులాలు మతాలు కాదు, అక్కడ దేశ భవిష్యత్తు, ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంది. కాబట్టి కాంగ్రెస్ వస్తేనే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటేనే ఎక్కువ అభివృద్ధి అయితేనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో వేస్తే తప్ప కులాలకు మతాలకు కాదు. కాకపోతే కులగణన జరిగి బీసీలకు, ఓబీసీలకు, ఎస్సీ మైనార్టీలకు పెద్దపీట వేయాలనే పాత్ర ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదా కులగలంకన చేస్తుంది. గత ఎన్ని సంవత్సరాలు చేయనటువంటి కులగలంకన ఇవాళ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు కూడా ఓబీసీలకు పెద్దపీట వేస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఓబీసీలకు పెద్దపీట వేస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోటే ఓబీసీలకు కానీ, ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరుగుతుంది, పదవులు కూడా వస్తాయి. రేపు అంత ప్రాధాన్యత ఓబీసీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు అన్నట్టుగా కులగణన అనేది రాష్ట్రంలో కూడా మేము చేస్తామని అన్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా బీసీలకు అన్యాయం జరిగింది. సో పంచాయతీ ఎన్నికల కంటే ముందే కులగణన ఉండే అవకాశం ఉందా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కులగణన జరిగిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్లు పెడతాను కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీసీలకు పెద్దపీట వేయడం కోసమే కులగణాంకన దాన్ని చేపట్టారు. కాబట్టి దీని తదనంతరమే ఎలక్షన్ ఉండబోతున్నాయి. దాంట్లో బీసీలకు పెద్దపీట వేయబోతున్నాం. సో అదే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిందో భువనగిరి పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ రకమైనటువంటి మెజార్టీ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా మా భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు పూర్తిగా కైవసం చేసుకుంటాం. తప్పకుండా మాకు వచ్చిందానికంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ 150 రోజుల పాలన రేవంత్ రెడ్డి గారి సీఎం పాలన ప్రజలకు చేరువ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఏ స్కీమ్ పెట్టినా ఇలా మహిళా మనుల పేరు మీద పెడుతున్నాం. కాబట్టి ఉచిత బస్సు కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500కే గ్యాస్ కావచ్చు, రేపు వస్తున్నటువంటి స్కీములు కూడా, ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళలకే పెద్దపీట వేస్తున్నాం. ఏదైతే రైతులకు గౌరవ ముఖ్యమంత్రి ఆగస్టు 15 లోపల ఇప్పటి నుంచే కార్యాచరణ జరుగుతున్నది. ఆగస్టు 15 లోపు కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకొని గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలులో కూడా వేగవంతంగా ఒక నెల ముందే చేసి ఇవాళ సుమారు డబ్బులు కూడా వాళ్ళకు 4-5 రోజుల అకౌంట్లో వేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దక్కింది. కాబట్టి ఖచ్చితంగా ఇటు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువకులు కాంగ్రెస్ వైపు ఉన్నారు. స్థానిక సంస్థలు క్లీన్ స్వీప్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.